హనుమంతుడిలో ధైర్యం, జ్ఞానం, నిర్మలమైన భక్తి నిండిన ఆత్మను రాముడు చూశాడు. అసాధ్యమని ఇతరులు అనుకున్నప్పుడు కూడా రాముడు హనుమంతుడిపై నమ్మకముంచాడు. హనుమంతుడి విశ్వాసమే అసాధ్యాన్ని సాధ్యంగా చేస్తుందని నమ్మి అతణ్ణి విస్తారమైన సముద్రాన్ని దాటి లంకకు పంపించాడు. రామనామాన్ని పెదవులపై ఉంచుకుని హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. ప్రతి ఎగురుడు, ప్రతి శ్వాస రామునిపై ఉన్న ప్రేమతోనే నిండింది. సీతను కనుగొని ఆమెకు రాముని ఉంగరాన్ని ఇచ్చినప్పుడు అది కేవలం ఆశా సందేశం మాత్రమే కాదు, రాముని విశ్వాసానికి, హనుమంతుడి విశ్వాసభక్తికి సాక్ష్యంగా నిలిచింది. సీతను రక్షించి విజయం సాధించిన తరువాత రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసి ఇలాంటి భక్తిని ఎప్పటికీ తీర్చలేనిదని అన్నాడు. అందుకు హనుమంతుడు వినయంగా నమస్కరించి రామసేవే తనకు అత్యున్నత ఆనందమని సమాధానం